హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 7 అయినటువంటి బైనామియల్ థీరం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 7Bలో రోమన్ నెంబర్ 2లో 10th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 10th ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఇఫ్ 1 plus x plus x square whole power n is equal to a0 plus a1x plus a2x square plus so on plus a2n x power 2n, then prove that. సో ఇక్కడ 4 ఈక్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 4 కూడా మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చింది ఏంటో రాయండమ్మా. గివెన్ దట్ 1 plus x square whole power n is equal to ఏమిచ్చారు? a0 plus a1x plus a2x square plus so on plus a2n x power 2n అని ఇచ్చారు. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1 అని తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ చూడండి, ఏ విధంగా ప్రూవ్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం ఈక్వేషన్ 1లో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా? x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 ప్లస్ 1 ప్లస్ 1 స్క్వేర్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ 1 ప్లస్ a2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఇంటూ 1 పవర్ 2n. ఓకేనా? దట్ ఇంప్లైస్ 1 ప్లస్ 1 2 ప్లస్ 1 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 1 కదా. సో 1 ప్లస్ 1 2 ప్లస్ 1 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది వాల్యూ? a0 ప్లస్ a1 ఇంటూ 1 a1 1 స్క్వేర్ అంటే 1 కదా. సో a2 ఇంటూ 1 a2 అవుతుంది ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఏమవుతుందమ్మా? a2n ఇంటూ 1 పవర్ 2n. 1 పవర్ ఎనీథింగ్ 1 కదా. సో a2n ఇంటూ 1 అంటే a2n అవుతుంది. ఫస్ట్ వన్ ప్రూవ్ అయిందా? చూడండి, a0 ప్లస్ a1 ప్లస్ a2 సో ఆన్ ప్లస్ a2n ఈక్వల్ టు 3 పవర్ n. సో ఫస్ట్ వన్ అనేది ప్రూవ్ చేసాం. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు సెకండ్ వన్ చేద్దాం. సెకండ్ వన్ ఏం చేయాలో చూడండి. a0 ప్లస్ a2 ప్లస్ a4 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఇస్ ఈక్వల్ టు 3 పవర్ n ప్లస్ 1 బై 2. ఓకేనా? అయితే ఇక్కడ ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నవన్నీ ఏంటి? ఈవెన్ కోఎఫిషియెంట్స్ కదా. ఓకే, అయితే ఇక్కడ ఎలా చేస్తున్నానో చూడండి. పుట్ x ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1. ఏదైతే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్లో x ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 1 ప్లస్ -1 ప్లస్ -1 స్క్వేర్ హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ -1 ప్లస్ a2 ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ a3 ఇంటూ -1 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఇంటూ -1 పవర్ 2n. ఓకేనా? అయితే -1 పవర్ చేసినప్పుడు -1 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే అది ఏమవుతుందమ్మా? +1 అయిపోతుంది. -1 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే అది -1 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సింప్లిఫై చేయండి. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ -1 1 అంటే వాల్యూ అవుతుంది 0 అయిపోతుంది. ఇక్కడ -1 స్క్వేర్, ఇక్కడ పవర్లో ఈవెన్ నెంబర్ కదా ఉంది. సో -1 పవర్ ఈవెన్ అంటే ఏమవుతుంది? +1. 1 పవర్ n అంటే 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ -1 ఏమవుతుంది? -a1 -1 స్క్వేర్. 2 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్ కదా. సో -1 పవర్ ఈవెన్ అంటే పాజిటివ్. సో ప్లస్ a2. నెక్స్ట్ టర్మ్ చూడండి, -1 పవర్ 3 అనేది ఏంటి? ఆడ్ నెంబర్ కదా. -1 పవర్ ఆడ్ నెంబర్ అంటే -1. సో -a3 ప్లస్ a4 -a5
ప్లస్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది a2n ఇంటూ -1 పవర్ 2n. 2n అనేది ఏంటమ్మా ఈవెన్ నెంబరు. సో -1 పవర్ ఈవెన్ అంటే పాజిటివ్ కాబట్టి ఇక్కడ ప్లస్ a2n వచ్చింది. ఓకేనా, ఇది ఈక్వేషన్ 3 అని తీసుకోండి. ఈక్వేషన్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేయండి. ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటి ఇక్కడ a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ a4 ప్లస్ a5 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఇజ్ ఈక్వల్ టు 3 పవర్ n. ఈక్వేషన్ 3 ఏంటి ఇక్కడ a0 మైనస్ a1 ప్లస్ a2 మైనస్ a3 ప్లస్ a4 మైనస్ a5 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఇజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, రెండింటిని యాడ్ చేయండి. ఏమవుతుంది ప్లస్ a1 మైనస్ a1 ప్లస్ a3 మైనస్ a3 ప్లస్ a5 మైనస్ a5 ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి కదా. ఇంకా రిమైనింగ్ ఏముంటాయి a0 ప్లస్ a0 a2 ప్లస్ a2 a4 ప్లస్ a4 సో ఆన్ ప్లస్ a2n ప్లస్ a2n చేస్తే ఏమొస్తుందమ్మా వాల్యూ 2a0 ప్లస్ 2a2 ప్లస్ 2a4 ప్లస్ సో ఆన్ ప్లస్ 2a2n ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమున్నాయి యాడ్ చేయండి 3 పవర్ n ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది 3 పవర్ n ప్లస్ 1. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 అనేది కామన్ తీయండి. అన్ని టర్మ్స్ నుంచి 2 అనేది కామన్ తీస్తే 2 ఇంటూ a0 ప్లస్ a2 ప్లస్ a4 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఇజ్ ఈక్వల్ టు 3 పవర్ n ప్లస్ 1. బోత్ సైడ్స్ 2 తో డివైడ్ చేస్తే కనుక a0 ప్లస్ a2 ప్లస్ a4 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 పవర్ n ప్లస్ 1 బై 2. ఓకేనా, సో చూడండి సెకండ్ వన్ ప్రూవ్ చేయగలిగామా 3 పవర్ n ప్లస్ 1 బై 2 అయ్యింది. ఇప్పుడు థర్డ్ వన్ చేద్దాం. థర్డ్ వన్ చూస్తే కనుక ఇక్కడ ఉన్నవన్నీ ఆడ్ కోఎఫిషియెంట్స్. ఓకే, ఏమని ప్రూవ్ చేయాలి 3 పవర్ n మైనస్ 1 బై 2 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, థర్డ్ వన్ చూడండి. ఇప్పుడు థర్డ్ వన్ ప్రూవ్ చేయడానికి ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 2 అనేది ఏమొచ్చింది a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ a4 ప్లస్ a5 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ ఈక్వేషన్ 3 చెయ్యాలి. ఓకేనా, ఈక్వేషన్ 3 ఏంటి ఇక్కడ a0 మైనస్ a1 ప్లస్ a2 మైనస్ a3 ప్లస్ a4 మైనస్ a5 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, సో ఇక్కడ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా. ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా మైనస్. ఓకే, సింప్లిఫై చేయండి. ఏమవుతుంది a0 ప్లస్ a0 మైనస్ a0 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ a2 మైనస్ a2 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ a4 మైనస్ a4 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ a2n మైనస్ a2n క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి a1 ప్లస్ a1 2a1 ప్లస్ a3 ప్లస్ a3 2a3 ప్లస్ 2a5 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ముందు టర్మ్ ఏమవుతుందమ్మా ప్లస్ a2n మైనస్ 1. ఇక్కడ మైనస్ a2n మైనస్ 1 ఉంటుంది. సైన్ చేంజ్ అయినప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో ప్లస్ a2n మైనస్ 1 ప్లస్ a2n మైనస్ 1 అంటే ఏమవుతుంది ప్లస్ 2a2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ 1 అవుతుంది. ఓకే, అగైన్ అన్ని టర్మ్స్ నుంచి 2 అనేది కామన్ తీస్తే 2 ఇంటూ a1 ప్లస్ a3 ప్లస్ a5 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ 1 కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. సో a1 ప్లస్ a3 ప్లస్ a5 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది 3 పవర్ n మైనస్ 1 బై 2 వస్తుంది. థర్డ్ వన్ అనేది ప్రూవ్ చేసామా చూడండి.
a1 plus a3 plus a5 plus so on plus a2n minus 1 is equal to 3 power n minus 1 by 2. ఓకే, ఇప్పుడు ఫోర్త్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? a0 plus a3 plus a6 plus a9 plus so on is equal to 3 power n minus 1 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఫోర్త్ వన్ మనం ఏం చెప్పాలమ్మా? a0 plus a3 plus a6 plus a9 plus so on is equal to ఏమని ప్రూవ్ చేయాలి? 3 పవర్ n మైనస్ 1 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? అయితే ఇక్కడ నేను క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యూజ్ చేసి సాల్వ్ చేస్తాను. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏమొస్తాయమ్మా? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 ఒమేగా స్క్వేర్. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n is equal to a0 plus a1 into x plus a2 into x square plus so on plus a2n is equal to x power 2n అని కదా ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ సో ఆన్ ప్లస్ a2n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమొస్తుందమ్మా? 3 పవర్ n. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఫస్ట్ వన్. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ ఏ అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ x ఈక్వల్ టు ఒమేగా సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఏమవుతుంది? x ఈక్వల్ టు ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ whole power n is equal to a0 plus a1 into omega plus a2 into omega square plus a3 into omega cube plus a4 into omega power 4 ప్లస్ సో ఆన్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ 1 ఒమేగా స్క్వేర్ అనేవి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కదా. అంటే మీనింగ్ ఏంటి? హియర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/3 అని. అంటే దట్ ఇంప్లైస్ ఒమేగా క్యూబ్ అనేది ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇవే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 పవర్ n ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ ఒమేగా ప్లస్ a2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ a3 ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ ఏంటి? ఇక్కడ 1 అని తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. a3 ఇంటూ 1 ప్లస్ a4 ఇంటూ ఒమేగా పవర్ 4ని మనం ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ అని రాయొచ్చు. ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ ఏంటి? 1. ఓకేనా? అర్థమైందా? ప్లస్ సో ఆన్ అంటే ఇక్కడ ఏమొచ్చిందమ్మా ఈక్వేషన్? a0 ప్లస్ a1 ఒమేగా ప్లస్ a2 ఒమేగా స్క్వేర్ ప్లస్ a3 ప్లస్ a4 ఒమేగా, ఓకే, ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇది ఈక్వేషన్ బి అనుకోండి. ఇప్పుడు x ప్లేస్లో ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ x ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్. ఏమవుతుంది వాల్యూ? దట్ ఇంప్లైస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ a2 ఇంటూ ఒమేగా పవర్ 4 ప్లస్ a3 ఇంటూ ఒమేగా పవర్ 6 ప్లస్ సో ఆన్ ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4ని మనం ఏ విధంగా రాయొచ్చు? ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ అని రాయొచ్చా? అంటే ఏమవుతుంది? ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే 1. సో ఒమేగా పవర్ 4 అంటే వాల్యూ ఏమవుతుంది? ఒమేగా పవర్ n ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1 ఒమేగా స్క్వేర్ ప్లస్ a2 ఇంటూ ఒమేగా పవర్ 4 అంటే ఏమవుతుంది? ఒమేగా ప్లస్ ఒమేగా పవర్ 6 అంటే ఏం రాయొచ్చమ్మా? ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అని రాయొచ్చు. అంతేనా? బేసిస్ సేమ్ అయితే పవర్స్ యాడ్ చేయొచ్చు కదా. ఒమేగా క్యూబ్ అంటే 1 ఇంటూ 1 1 అవుతుంది. సో a3 ప్లస్
A4 నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది A4 నెక్స్ట్ ఒమేగా పవర్ 8 ఉంటుంది కదా, ఒమేగా పవర్ 8ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఒమేగా పవర్ 4 ఇంటూ ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4 అంటే వాల్యూ ఒమేగా, ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా స్క్వేర్. ఓకేనా, అర్థమవుతుందా? ఒమేగా స్క్వేర్ ప్లస్ సాన్ ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ అగైన్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే వాల్యూ 0 కదా, 0 పవర్ n 0 ఈజ్ ఈక్వల్ టు A0 ప్లస్ A1 ఒమేగా స్క్వేర్ ప్లస్ A2 ఒమేగా plus A3 plus A4 omega square plus A5 omega plus so on ఈ విధంగా వస్తుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ సి అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ ఏ, ఈక్వేషన్ బి, ఈక్వేషన్ సి యాడ్ చేద్దాం. ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఏముందమ్మా, A0 plus A1 plus A2 plus A3 plus so on plus A2n is equal to 3 power n ఉంది. నెక్స్ట్ B, ఈక్వేషన్ B ఏముంది చూడండి, A0 plus A1 ఒమేగా plus A2 ఒమేగా స్క్వేర్ ఈ విధంగా కదా. సెకండ్ ఈక్వేషన్ A0 plus A1 ఒమేగా plus A2 omega square plus A3 plus A4 omega plus so on is equal to value ఏంటి 0. ఓకేనా, నెక్స్ట్ C ఏముంది, A0 plus A1 omega square A2 omega plus A1 omega square plus A2 omega plus A3 plus A4 omega square plus so on that is equal to 0. ఇప్పుడు ఈ అన్ని ఈక్వేషన్స్ కూడా యాడ్ చేద్దాం. ఏమవుతుంది చూడండి, A0 plus A0 plus A0 3 టైమ్స్ యాడ్ చేస్తే 3A0. నెక్స్ట్ A1 plus A1 ఒమేగా plus A1 ఒమేగా స్క్వేర్, వీటిలో A1 అనేది కామన్ తీయండి, ఏముంటుంది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ A2 ప్లస్ A2 ఒమేగా స్క్వేర్ ప్లస్ A2 ఒమేగా, A2 అనేది కామన్ తీస్తే ఉంటుంది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ A3 ప్లస్ A3 ప్లస్ A3 ఏమవుతుంది 3A3 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఏముంటుంది ఇక్కడ A4 కదా, సో ప్లస్ A4 ఇంటూ ఒమేగా ప్లస్ A4 ఇంటూ ఒమేగా స్క్వేర్. A4 అనేది కామన్ తీసేస్తే ఏమొస్తుంది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా, ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఏమవుతుందమ్మా 0 కదా, సో వీటి ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మనకి ఈ ఈక్వేషన్ అనేది ఏమొస్తుందంటే 3A0 ప్లస్ 3A3 ప్లస్ 3A6 ప్లస్ 3A9 ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n వస్తుంది. అర్థమవుతుందమ్మా, మీరు ఈ సీక్వెన్స్ ఈ విధంగా కంటిన్యూ అయితే మనకి ఈక్వేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న అన్ని టర్మ్స్ నుంచి 3 అనేది కామన్ తీస్తే 3 ఇంటూ A0 ప్లస్ A3 ప్లస్ A6 ప్లస్ A9 ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏంటి 3 పవర్ n. ఇప్పుడు బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేస్తే కనుక A0 ప్లస్ A3 ప్లస్ A6 ప్లస్ A9 ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుందంటే 3 పవర్ n బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ 1. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, A0 ప్లస్ A3 ప్లస్ A6 ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ 1. చూడండి థర్డ్ వన్ ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, 3 పవర్ n మైనస్ 1. ఓకేనమ్మా, అర్థమైందా? క్యాలిక్యులేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యూజ్ చేస్తున్నాం ఫోర్త్ వన్ సాల్వ్ చేయడానికి. 1 ఒమేగా స్క్వేర్ అనేవి ఏంటి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/3 అని, అంటే దీని నుంచి ఏం చెప్పొచ్చు ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామా ఎక్సైజ్ 7Bలో రోమన్ నెంబర్ 2లో 10th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.